ఈ 563 పోస్టులలో తెలుగు మీడియం వాళ్ళకి కేవలం 56 పోస్టులు, అంటే 9% చిల్లర ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 90% ఇచ్చారు. ఇదెక్కడ అన్యాయము? ఇది చాలా అన్యాయం. ఇది ఆంగ్లేయులు వెళ్ళిపోయి దాదాపు 80 సంవత్సరాలు అయిపోయింది. మనకు ప్రథమ స్వాతంత్ర పోరాటం 1857లో జరిగింది. స్వతంత్ర పోరాటం 47 వరకు జరిగింది. ఇప్పుడు ద్వితీయ స్వాతంత్ర పోరాటానికి ఈ వేదికగా కవితక్క గారి ఆధ్వర్యంలో జరపవలసిందిగా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనకు స్వాతంత్ర పోరాటం కావాలి, అంగ్రేజీసే ఆజాదీ, తెలుగుకు స్వాతంత్రం కావాలి. ఈ వేదికగా మనకు తెలుగు భాషకు స్వాతంత్రం కావాలి. మనకు వీ వాంట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఇంగ్లీష్. ఆంగ్లేయులు వెళ్ళిపోయారు, 80-90 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అలాగే ఉందమ్మా. ట్రంప్ గారు రానివ్వట్లేదు. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏడుస్తున్నారు. మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. మనకు పాలకులు మంచి వాళ్ళు కావాలి. పాలకులు దార్శనికులు అయితే దేశ ప్రగతి కళ్ళెం విడిచిన గుర్రంలాగా పరిగెడుతుందంట. మీలాగైనా ఉండేది. ఎందుకోసం ఉన్నారు మీరు అక్కడ కుర్చీ మీద? ప్రజల సమస్యలు మీకు తెలియదా? ప్రజల సమస్యల కోసం కాదా మీరున్నది? సుప్రీంకోర్టు చెప్పింది కొంతమంది జడ్జిలను మీరు ట్రైనింగ్కి వెళ్ళండి అని. సీఎం గారు మీరు ట్రైనింగ్కి వెళ్ళండి, ట్రైనింగ్కి వెళ్ళండి. అసలు ఎలా పరిపాలించాలో తెలుసుకోండి. మీరు అసలు ప్రజల బాధలు తెలుసుకోవడానికే మీరు ఎక్కడ ఉన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికే మీకు ఆ కుర్చీ ఇచ్చింది.